పేరు మోసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. ఆయన పార్టీ పేరు జనసూరజ్ పార్టీ. అయితే ఆ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఉండరట. పార్టీ నాయకత్వం తన చేతుల్లో లేదంటున్న పీకే ప్రజలే నాయకులని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామంటున్న ఈ రాజకీయ వ్యూహకర్త ఎన్నికలకు చిత్రమైన స్ట్రాటజీ ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పాత అవతారం వదిలి కొత్త అవతారమెత్తారు. ఎవరెవరో రాజకీయ నాయకులకు, పార్టీలకు వ్యూహాలు రూపొందించే పని పక్కనపెట్టి తానే తన పార్టీ ప్రచారంలోకి దిగుతానంటూ కొత్త పార్టీ ప్రకటించారు. నిజానికి 2 ఏళ్ల కిందటే పీకే పొలిటికల్ స్ట్రాటజిస్టుగా రిటైర్మెంట్ ప్రకటించారు. అప్పటి నుంచి ఏ పార్టీకి ఆయన వ్యూహకర్తగా పనిచేయలేదు. అప్పట్లోనే తన పార్టీకి జన్సురాజ్ అనే పేరు ప్రకటించారు. 2 ఏళ్లుగా ఒక మోస్తరు చురుగ్గా ఉన్న ఆ పార్టీ ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందింది. బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ఈ సందర్భంగా పీకే ప్రకటించారు. కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించామని, అయితే ఈ పార్టీ నాయకత్వం మాత్రం తన చేతుల్లో ఉండదని సంచలన ప్రకటన చేశారు. 2 ఏళ్లుగా ఈ పార్టీ కోసం శ్రమించిన వారే నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. పార్టీకి ఇండియన్ ప్యారిస్ సర్వీస్ రిటైర్డ్ అధికారి మనోజ్ భారతి నేతృత్వం వహిస్తామని ప్రకటించారు. పార్టీకి ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి మనోజ్ భారతి నేతృత్వం వహిస్తారని ప్రకటించారు. బీహార్లో 30 ఏళ్లుగా ఆర్జేడీ, జేడీయూ, బీజేపీలకే ఓట్లు వేస్తున్నారని గుర్తు చేస్తూ ఆ సాంప్రదాయం అంతం కావాలని ప్రజలకి పిలుపునిచ్చారు. జనసురాజ్ పార్టీ బీజేపీకి తోక పార్టీ అనే విమర్శలను పీకే తిప్పికొట్టారు. మొత్తానికి బీహార్లో జెండా పాతడానికి ఆయన అనుసరిస్తానంటున్న వ్యూహం ఇప్పుడు ఆసక్తికరంగా తయారైంది. సాధారణంగా ఏ పార్టీ అయినా మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే బీహార్లో ఇప్పటికే మద్య నిషేధం అమల్లో ఉంది. అందుకే ఆ నిషేధాన్ని రద్దు చేస్తామని ప్రశాంత్ కిషోర్ తన ఎన్నికల హామీగా చెబుతుండడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యారంగం మెరుగుపరచడానికి ఖర్చు చేస్తామని పీకే చెబుతున్నారు. మరి ఇంతకాలం వివిధ రాష్ట్రాల్లో సక్సెస్ అయిన పీకే వ్యూహాలు బీహార్లో ఏమాత్రం వర్కౌట్ అవుతాయో చూడాలి.